వారికి తండ్రి ఎవరు అని చెప్పి అడిగే అర్హత భూమి మీద ఏ మానవుడికి లేదు. ఎందుకంటే ఆనాడు యేసుపుతోనే దేవుడు మాట్లాడి ఉన్నాడు, మరియమ్మతోనే మాట్లాడి ఉన్నాడు. అందుకే ఆ దైవం అనేవారు భూమి మీదికి వచ్చి ఉన్నారు. ఆయనను పట్టి నడిచిన ప్రతి మానవుడు కూడా మంచి మార్గంలో నడిచినారు. వాళ్ళు తప్పు తెలుసుకొని కూడా తగ్గించుకున్నారు. వాళ్ళు శిక్ష కూడా పడ్డవారు ఉన్నారు తప్పు చేస్తే. ఆనాడు దేవుడని అందరూ గుర్తించారు. ఆయన పుట్టకతోనే తార కూడా భూమి మీదికి వచ్చి ఉంది. అప్పుడు దాకా తార లేదు, ఆయన పుట్టంగానే వచ్చింది. అందుకోసమే చాలా జాగ్రత్త కలిగి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి మాట్లాడుకోవాలి. ఒక తల్లికి తండ్రి ఎవరు బిడ్డ అంటే తల్లే నిజం చెప్పగలుగుతుంది, ఎవరు చెప్పలేరు. అందుకోసమే ఇష్టాచారంగా ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు, ఒక తల్లి గురించి మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఆనాడు మరి మరియమ్మ గారు పవిత్రమైన వారై ఉన్నారు కాబట్టి యేసుప్రభు వారు భూమి మీదికి రావటం అయినది. ఆయన పుట్టుక గురించి ఎవ్వరూ ఏ మానవుడికి హక్కు లేదు మాట్లాడటానికి. జాగ్రత్త కలిగి ఎవరు బతుకు వాళ్ళు బతకాలి, ఎవరు జీవితంలో వాళ్ళు ముందుకు సాగాలి.